గైస్ వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ దేని గురించి అంటే భర్త మహాశైలికి విజ్ఞప్తి అనమాట. ఇందులో రవితేజ గారు హీరోగా నటించారు. డింపుల్ హైతి గారు, అషిక రంగనాథ్ గారు అయితే హీరోయిన్స్గా నటించారు. అండ్ ఈ సినిమాని నేను చూశాను. చూశాక నాకేమనిపించింది, చాలా రోజుల తర్వాత రవితేజ గారికి హిట్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఆయన సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు అమ్మయ్య ఒక మంచి సినిమా చూసాం, కామెడీ సినిమా చూసాం, ఒక పాత రవితేజ కామెడీ స్టైల్ చూసాం అని అయితే అనిపించింది. ఇంకా మూవీ గురించి డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, రెండు చూశాక నాకేమనిపించింది అన్న పాయింట్ని అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది అని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని క్లియర్గా డిస్కస్ చేస్తాను. మన ఛానల్ కన్నా ఎవరన్నా కొత్తగా వచ్చింటే మన కంటెంట్ కనుక నచ్చుతున్నట్టయితే వెంటనే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, హానెస్ట్, పబ్లిక్ రివ్యూస్ అన్ని అంటే పబ్లిక్ ఒపీనియన్తో మ్యాచ్ అయ్యే రివ్యూస్ అన్ని మన ఛానల్లో దొరుకుతాయి. మీరు కావాలంటే మన పాత వీడియోస్ కూడా చూసుకోవచ్చు. అన్ని పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటాయో మన రివ్యూస్ కూడా అదే ఫార్మాట్లో ఉంటాయి. కరెక్ట్ డెసిషన్ ఉంటుంది ఒక సినిమా గురించి. వెంటనే మన కంటెంట్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. మంచి రీచ్ వస్తుంది మన వీడియోస్కి, చేయండి. ఇంకా మంచిగా పెరుగుతుంది మన ఛానల్, మన ఫ్యామిలీ బాగా గ్రో అవుతుంది అనమాట. ఇంకా లైక్ చేయకుండా మూవీ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. ఇప్పుడు మూవీ గురించి అయితే ఓవరాల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చూశాక నాకేమనిపించింది, అసలు మూవీ థీమ్ ఏంటి అని. అంటే ఒక మగాడు ఏ స్టేజ్లో అన్నా ఎప్పుడన్నా ఒక చిన్న తప్పు చేస్తే 90% మగాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కడో లైఫ్లో ఏదో చోట టెంప్ట్ అయ్యే ఉంటారు. ఒకవేళ ఆ టెంప్ట్ అయితే లైఫ్లో దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అన్న థీమ్లో అయితే సినిమా ఉంటుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా అదే ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవుతుంది. రైటింగ్ బాగుందని చెప్పాలి. ముఖ్యంగా ఎక్కడ బోర్ కొట్టదు మీకు సినిమాలో, నెగిటివ్ అన్నది ఉండదు. సో అంత నవ్వుతూనే ఉంటారు. సినిమా అంతా మంచి కామెడీ ఉంటుంది. ఓవరాల్గా సునీల్ గారి కామెడీ బాగుంటుంది, వెన్నెల కిషోర్ గారి కామెడీ బాగుంటుంది, సత్య అయితే స్టాండ్ అవుట్ కామెడీ ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ప్రతి సీన్లో కామెడీ ఉంటుంది. ఎమోషనల్గా ఉండే సీన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అంటే స్టోరీ ఎప్పుడన్నా మరీ కామెడీ వైపు వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఏమంటారు దాన్ని, సీన్స్ పెట్టి ఓకే స్టోరీ ఇది అన్న పాయింట్లో అయితే సినిమా నావిగేట్ చేస్తూ వెళ్తారనమాట. అలా టూ మచ్ కామెడీ అవుతున్నప్పుడు కొంచెం స్టోరీ రివీల్ చేసి ఆ స్టోరీలో నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏంటో చెప్పేసి మళ్ళీ కామెడీలోకి మూవ్ అయిపోతారు. మళ్ళీ కామెడీ ఉంటుంది, మళ్ళీ కొంచెం సేపు స్టోరీ, ఒక 5-10 మినిట్స్ స్టోరీ చెప్పి మళ్ళీ కామెడీలోకి మూవ్ అవుతారు. సినిమా అంతా అలానే ఉంటుంది. సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. రవితేజ గారి నుంచి కానీ, సత్య గారి దగ్గర నుంచి కానీ, వెన్నెల కిషోర్ గారి దగ్గర నుంచి కానీ అది బాగుంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా రవితేజ గారు అయితే సూపర్. ఆయన పాత కామెడీ 'దుబాయ్ సీను', 'వెంకీ', 'కిక్' ఇలాంటి కామెడీస్ ఉంటాయి చూడండి. ఆ కామెడీ జోన్‌లోకి అయితే మళ్ళీ స్ట్రాంగ్‌గా వచ్చారనే చెప్పాలి. ఆయన పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. అంటే సినిమాలో ఉన్న వాళ్ళందరికీ ప్రతి క్యారెక్టర్‌కి కామెడీ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఓ స్టోరీ ఉంటుంది. ఉన్న క్యారెక్టర్స్‌ని బాగా యూజ్ చేసుకొని మంచి కామెడీని అయితే జనరేట్ చేసి సింపుల్ స్టోరీ లైనే బట్ మంచి కామెడీతో జనరేట్ చేసి దాన్ని ఎండ్ చేస్తారు. ఓవరాల్‌గా అయితే సినిమా సూపర్ కామెడీ అనే చెప్పాలి. మీరు ఒక 2 అవర్స్ ప్రశాంతంగా ఎంటర్‌టైన్ అయితే అయిపోతారు. అందులో అయితే నో డౌట్. నన్నైతే నమ్మండి. ట్రై చేయండి సినిమాని. 2 ½ అవర్స్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. అందులో అయితే డోకా ఉండదనమాట. సాంగ్స్ గానీ, మ్యూజిక్, సాంగ్స్ బావుంటాయి కానీ వాటి ప్లేస్‌మెంటే సరిగ్గా ఉండదనమాట. సాంగ్స్ ర్యాండమ్‌గా వచ్చేస్తుంటాయి మధ్య మధ్యలో. సాంగ్స్ బావుంటాయి మళ్ళీ. అవి ర్యాండమ్‌గా వస్తుంటాయి. ఎందుకొచ్చాయి అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ సాంగ్స్ పిక్చరైజేషన్, విజువలైజేషన్ అవన్నీ చాలా బావుంటాయి. బట్ మధ్య మధ్యలో వస్తుంటాయి కాబట్టి కొంచెం డిస్టర్బింగ్‌గా అనిపిస్తది గానీ ఓవరాల్‌గా సాంగ్స్ బావుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బావుంటుంది. మరి నాకు తెలిసి 'చిరంజీవి' సినిమాకి అంత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇవ్వలేదు భీమ్స్ గారు. ఇందులో అయితే చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు భీమ్స్ గారు. ఓవరాల్‌గా అయితే మూవీ చాలా అనిపించింది నాకు. ఎక్కడ ఫ్లాస్ అయితే ఎక్కువ కనపడవు. మంచి ఎంటర్‌టైనింగ్ మోడ్‌లో ఎళ్ళిపోతూ ఉంటుంది. అందరూ ఫ్యామిలీస్ అయితే బానే ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది నాకైతే. మీరు కనుక మూవీ చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఓవరాల్‌గా అయితే నా డెసిషన్ ప్రకారం ఇదో హిట్ మూవీ అనే చెప్తాను. చాలా బావుంది. మంచి ఎంటర్‌టైనింగ్. రవితేజ గారు కమ్‌బ్యాక్ ఇస్తారు. కిషోర్ తిరుమల గారి రైటింగ్ చాలా బావుంది. పంచెస్ బాగున్నాయి. కామెడీ టైమింగ్ బావుంది. చేసిన క్యారెక్టర్స్ అందరూ కామెడీ చేశారు. వెరీ గుడ్ సినిమా. కంప్లీట్ ప్యాకేజ్ సినిమా. ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్‌లో నడుస్తూ ఉంటుంది సినిమా. అందులో కామెడీ ఉంటుంది. ఓవరాల్‌గా అయితే గుడ్ సినిమా అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఎలా ఉంది? క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. అసలు ఫస్ట్ హాఫ్‌లో ఏం జరుగుతుంది ఈ సినిమాలో అన్న పాయింట్‌ని అయితే డిస్కస్ చేసుకుందాం. స్ట్రెయిట్‌గా సినిమా స్టార్ట్ అవ్వగానే రవితేజ గారి ఎంట్రీ ఉంటుంది. అసలు రవితేజ గారు ఎవరు? ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన ఏం చేస్తూ ఉంటాడు? అదంతా తెలిసాక ఆయన ఒక పని కోసం వేరే ఊరెళ్తారు. స్పెయిన్‌కెళ్తారు. అక్కడ ఆయన ఏం చేశారు? అక్కడ ఆయన ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ ఏంటి? ఆ సిట్యుయేషన్స్ వల్ల ఆయనకొచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని నెక్స్ట్ ఫస్ట్ హాఫ్‌లో సీన్స్‌లో చూపిస్తూ ఉంటారు. కంటిన్యూయస్‌గా అదే ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. స్టోరీ అక్కడ డీవియేట్ అవ్వదు.
మీరు స్టోరీలో ఉన్నంత సేపు స్టోరీలో మంచి కామెడీ జరుగుతూ ఉంటుంది. 'సత్య' గారి కామెడీ బావుంటుంది. 'వెన్నెల కిషోర్' గారి కామెడీ బావుంటుంది. మధ్యలో సైకియాట్రిస్ట్‌గా ఒక ఆయన చేస్తారు. ఆయన కామెడీ బావుంటుంది. ఇలా ఆ థీమ్‌ని పట్టుకొని మంచిగా ఎళ్తూ ఉంటారు. 'రవితేజ' గారు చేసిన పనులేంటి స్పెయిన్‌లో, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి అన్నది కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ ఎళ్లి మధ్యలో ఒక చోటైతే ట్విస్ట్ ఉంటుంది. అసలేం జరిగింది? ఆ ట్విస్ట్‌లో ఎవరు ఎంట్రీ ఇస్తారు ఆ టైంలో సినిమాలోకి అన్న చిన్న ట్విస్ట్‌నయితే పెట్టి అక్కడి నుంచి మళ్ళీ మూవీని ఫార్వర్డ్‌గా అయితే మూవ్ చేస్తుంటారు. ఓవరాల్‌గా కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ ఫస్ట్ హాఫ్ ఉంటుంది. ఒక చిన్న బేస్ లైన్‌లో ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది. 'రవితేజ' గారి క్యారెక్టరైజేషన్ గురించి గాని, ఆయన చేసిన పనుల వల్ల ఆయనకొచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ, నెక్స్ట్ సీన్స్‌లో ఓపెన్ అవుతే అసలు 'రవితేజ' గారు ఇండియాకొచ్చాక, ఇండియాలో అసలు ఆయన ఏం చేస్తారో, ఆయనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఏం చేస్తూ ఉంటుంది. ఆయన వైఫ్‌గా 'డింపుల్ హైతి' గారు నటించారు. ఆవిడేం చేస్తూ ఉంటారు. ఇలా ఒక సీన్స్‌లో నడుస్తుంటుంది. స్పెయిన్‌లో 'అక్షిక రంగనాథ్' గారు ఏం చేస్తూ ఉంటారు. ఆవిడ ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇలా ఫస్ట్ హాఫ్‌లో అందరి క్యారెక్టర్స్ ఓపెన్ చేసుకుంటూ అండర్‌లైన్‌లో స్టోరీ రాసుకుంటూ ఎళ్తారు. అండ్ అగైన్ చెప్పా కదా! ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వెల్ వస్తుందనమాట. ఫుల్ ఎంటర్‌టైనింగ్ ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు. పాస్ అయిపోతూ ఉంటుంది. మీకు టైం ఎలా అయిపోయిందో కూడా తెలీదు. అంత బావుంటుంది ఫస్ట్ హాఫ్. ఇది నాకైతే మంచి ఫస్ట్ హాఫ్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం. సెకండ్ హాఫ్ కూడా అంతే. అంటే మనకు ఫస్ట్ హాఫ్‌లో ట్విస్ట్ అయితే జరుగుతుంది కదా! ఆ ట్విస్ట్ సెకండ్ హాఫ్‌లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ కంటిన్యూ అయ్యే క్రమంలో సీన్స్ ఎలా మారతాయి, ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్స్ ఎలా మారతాయి, 'డింపుల్ హైతి' గారు ఏం జేస్తారు, 'అక్షిక రంగనాథ్' గారు ఏం జేస్తారు, 'రవితేజ' గారు ఏం జేస్తారు, ఈళ్ళ ముగ్గురు మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తూ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా డిజైన్ జేస్తారు, ఈ కాన్ఫ్లిక్ట్‌లోకి ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. 'అక్షిక రంగనాథ్' గారి బ్రదర్ 'పుష్ప'లో విలన్ జేశారు గదా! ఆయననమాట. ఆయనొచ్చి ఆయన స్టెప్స్ తీసుకుంటాడు. ఒక ఇష్యూని సాల్వ్ జేయడానికి. ఇలా ఈళ్ళ నలుగురు మధ్యలో నడుస్తూ ఉంటుంది. ఇలా నలుగురు మధ్యలో ఇది నడుస్తున్నప్పుడు కామెడీ గూడా ఉంటుందనమాట. కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ గూడా ఉంటాయి. 'రవితేజ' గారి దగ్గర నుంచి ఒక చిన్న పాటకి డాన్స్ చేయడము. అది ఆల్రెడీ నెట్‌లో ఎందుకు వైరల్ జేస్తున్నారో నాకు అర్థం గాలేదు. ఎక్సైట్‌మెంట్ పోతుంది. అదుంటుంది. దాని తర్వాత మళ్ళీ కాసేపు స్టోరీ వస్తుంది. ఓవరాల్‌గా ఈ కాన్‌ఫ్లిక్ట్ అంతా ఓపెన్ అయినప్పుడు సెకండ్ హాఫ్‌లో చివర్లో ఓపెన్ అయినప్పుడు అసలు 'రవితేజ' గారు అక్కడి నుంచి ఏం స్టెప్స్ తీసుకుంటారు? వీళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేయడానికి. ఓవరాల్‌గా మూవీ ఎండ్‌కొచ్చేసరికి 'రవితేజ' గారు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అంటే అది చెప్పేయొచ్చు. అదంత ప్రెడిక్టబుల్ స్టోరీయే గానీ 'రవితేజ' గారు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే మనలో కూడా ఇంకోడుంటాడు. వాడు చెప్పిన మాట వింటే ఏమవుతుంది? మనం నిజాయితీగా మన మాటే వింటే ఏమవుతుంది? అన్న దానితో సినిమాని ఎండ్ జేస్తారు. ఇది కూడా కంప్లీట్ సెకండ్ హాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా సినిమా థీమ్ ఏంటంటే చెప్పా గదా! మనలో దురద ఉంటుంది. ఆ దురద వల్ల లేనిపోనివి చేస్తే దానివల్ల వచ్చే కష్టాలేంటి? మనలాగా మనం నిజాయితీగా ఉంటే అలా ఉంటుంది. అన్న మనం దురద పనులు చేస్తే, దూల పనులు చేస్తే ఏమవుతుంది అన్నదే హోల్ సినిమా థీమ్ అనమాట. అది కూడా చాలా ఎంటర్‌టైనింగ్ వేలో చెప్పారు. మంచి రైటింగ్ అనే చెప్పాలి 'కిషోర్ తిరుమల' గారి గురించి. అదైతే చాలా తీశారు సెకండ్ హాఫ్ కూడా. మీకు బోర్ అయితే కొట్టదు ఏది. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ బోర్ కొట్టదు. అలా పాస్ అయిపోతుంది. నాకైతే అనిపించింది సినిమా. మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. మన కంటెంట్ కనుక నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్. బై బై.